నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈ రోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ మనం ఈనాడు పేపర్ కనుక చూసుకుంటే ఈనాడు పేపర్కి వచ్చేసరికి ఫస్ట్ హెడ్లైన్ బోచర్లు చూసి బోల్తా పడద్దు అంటూ ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి అడ్వాన్సులు తీసుకొని బోర్డు తిప్పేస్తున్న మోసగాళ్లు, ఫ్లాట్లు స్థలాలు కొనేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి అంటూ హెచ్చరికలతో కూడిన ఒక హెడ్లైన్ అయితే ఈ విధంగా ఉంది. బోచర్లు చూసి మాత్రం మీరు అస్సలు బోల్తా పడొద్దు అన్నట్టుగా విశాఖలో ఓ బిల్డర్ తాను చేపట్టబోయే ప్రాజెక్టుపై ఆకట్టుకునేలా బ్రోచర్ ముద్రించారట. అయితే ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. బోచర్లు చూసి మీరు మాత్రం మోసపోవద్దు, కొన్ని రోజులకి అడ్వాన్సులు మీ దగ్గర తీసుకున్న వెంటనే వాళ్ళు బోర్డు తిప్పేసే మోసగాళ్ళు ఎక్కువైపోయారు. కాబట్టి ఫ్లాట్లు స్థలాలు కొనేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అన్నట్టుగా ఎగ్జాంపుల్ అయితే ఇచ్చారు. అదేంటో చూద్దాం. విశాఖలో ఓ బిల్డర్ తాను చేపట్టబోయే ప్రాజెక్టుపై ఆకట్టుకునేలా బ్రోచర్ ముద్రించారు. ప్రాజెక్టులో అనేక సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ప్రచారం చేశారు. అయితే అనేక మంది అడ్వాన్సులు చెల్లించి ఫ్లాట్లు బుక్ చేసుకున్నారు. ప్రాజెక్టును అరాకొరగా పూర్తి చేసి కొన్ని ఫ్లాట్లే కేటాయించారు. అయితే బ్రోచర్లో చూపించే సౌకర్యాలైతే కల్పించలేదేమని అడిగినా ఫలితం లేకపోవడంతో బాధితుల్లో 60% మంది గత ఏడాది ఏపీ రేరాను ఆశ్రయించారు. అడ్వాన్స్ సొమ్మును వడ్డీతో బాధితులకు తిరిగి చెల్లించాలని బిల్డర్ని రేరా ఇటీవల ఆదేశించింది అన్నట్టుగా ఇచ్చారు. అయితే అడ్వాన్స్లు అయితే తీసుకున్నారు, కానీ ఆ బ్రోచర్లు ఏమైతే చెప్పారో ఆ విధంగా దానికి సంబంధించిన ఎటువంటి సౌకర్యాలు అయితే కల్పించకపోవడంతో వాళ్ళు క్వశ్చన్ చేశారు ఎందుకు అనేసరికి. అయితే దీంతో ఏం చేశారంటే రేరాను ఆశ్రయించారు అన్నట్టుగా ఉంది. అయితే ఇంకొకటి ఉంది, దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనే దాని మీద కూడా వీళ్ళు క్లియర్గా ఇచ్చారు. అది కూడా చూద్దాం ఒకసారి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఫ్లాట్ కొనే ముందు బ్రోచర్లో ముద్రించిన రేరా రిజిస్ట్రేషన్ నంబర్ తనిఖీ చేయాలి. అయితే రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఒకటి ఉంటుంది కదా, దాన్ని తనిఖీ చేసుకోవాలట. ఆ నెంబరు ఆధారంగా రేరా వెబ్సైట్లో 18 రకాల వివరాలు చూసుకోవచ్చు. ఆ నెంబర్ ప్రకారం అయితే ఆ వెబ్సైట్లో రేరాకు సంబంధించిన వెబ్సైట్లో 18 రకాల వివరాలు ఉంటాయి కాబట్టి ఆ వివరాలను మీరు చూసుకోవచ్చు. నిర్మాణ సంస్థలు, బిల్డర్లు తమ ప్రాజెక్టులను రేరాలో రిజిస్టర్ చేశాక ప్లానింగ్, ఇతర కాంపిటేటివ్ అథారిటీ అనుమతుల ప్రకారమే వెంచర్లో పనిచేయాలి. అయితే రేరాలో ఏ విధంగా వాళ్ళు రిజిస్టర్ చేసిన తర్వాత ప్లానింగ్ సంబంధించి ఇతర కాంపిటేటివ్ అథారిటీ అనుమతుల ప్రకారమే వెంచర్ ఏ విధంగా వేస్తారు ఏంటి అనేది ఉంటుంది. కాబట్టి మీరు కంపల్సరీ ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్రకారం చూసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్కి సంబంధించి ద్వారా ఆ రేరా వెబ్సైట్లో 18 రకాల వివరాలు అయితే ఉంటాయి కదా, ఆ విధంగా మీరు సరిపోల్చుకోవచ్చు అన్నట్టుగా ఇచ్చారు. బ్రోచర్ల వివరాలకు విరుద్ధంగా చేపట్టే పనుల ద్వారా కొనుగోలుదారులకు నష్టం జరిగితే రేరా ద్వారా బిల్డర్ నుంచి పరిహారం కోరొచ్చు. అయితే దీనికి సంబంధించి కనుక ఏమైనా ఇబ్బందులు అయితే అంటే బ్రోచర్ల వివరాలకు విరుద్ధంగా చేపట్టే పనుల ద్వారా కొనుగోలుదారులకు కనుక నష్టం జరిగితే రేరా ద్వారా బిల్డర్ నుంచి అయితే పరిహారం కూడా కోరవచ్చు అన్నట్టుగా ఈ విధంగా అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాము, అది కూడా ఏంటి అంటే నెక్స్ట్ పోర్టుల చెంత 8 నయా నగరాలు అంటే ఇంకొక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి వాటికి 100 కిలోమీటర్ల పరిధిలో అనుబంధ క్లస్టర్లు అంటే పోర్టుల చెంత 8 నయా నగరాలు అయితే ఏర్పాటు కాబోతున్నట్టు తెలుస్తుంది. వాటికి 100 కిలోమీటర్ల పరిధిలో అనుబంధ క్లస్టర్లట 10,522 కోట్లతో మౌలిక సదుపాయాలు అయితే కల్పించనున్నట్టుగా తెలుస్తుంది. ఉపాధి అవకాశాలు, సమగ్ర అభివృద్ధికి అయితే బాటలు వేయవచ్చు అన్నట్టుగా అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి రాష్ట్రంలోని ఓడరేవుల వెంట 8 పారిశ్రామిక నగరాలను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఓడరేవులకు దగ్గరగా ఉండే 8 పారిశ్రామిక నగరాలను ఈ పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. వినియోగంలో ఉన్న కొత్తగా నిర్మాణంలో ఉన్న పోర్టుల పరిధిలో వీటిని మెరుగుపరచనుంది. అయితే ఆల్రెడీ ఉన్నా లేకపోతే డెవలప్మెంట్ కొన్ని చేస్తున్నారు కదా, దానికి సంబంధించి ఆ పోర్టుల పరిధికి సంబంధించి మెరుగుపరచాలి అన్న ఉద్దేశంతో అయితే ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఆయా పోర్టులు అవసరాలకు అనుగుణంగా క్లస్టర్ల ఏర్పాటుకు ఏపీ మ్యారిటైమ్ బోర్డు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయితే పోర్టులు అలాగే వాటి అవసరాలకు తగ్గట్టుగా క్లస్టర్ ఏర్పాటుకు కూడా ఏపీ మ్యారిటైమ్ బోర్డు అయితే ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇంకోటి, విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, మూలపేట, దుగరాజపట్నం, రాంబిల్లి, కృష్ణపట్నం పోర్టుల పరిధిలో వీటిని అభివృద్ధి చేయబోతుంది అంటూ పోర్టులు ఏమైతే ఉన్నాయో వాటి పేర్లన్నీ కూడా క్లియర్గా ఇచ్చారు. నెక్స్ట్, పోర్టు నుంచి 100 కిలోమీటర్ల పరిధిని పోర్టు ప్రాక్సిమల్ ఏరియాగా గుర్తించి తదనుగుణంగా ప్రణాళికలు, మాస్టర్ ప్లాన్ను ఏపీఎంబీ తయారు చేసింది అన్నట్టుగా అయితే ఇచ్చారు. అయితే ఏ విధంగా డెవలప్ చేయబోతున్నారు, ఎటువంటివి ఏంటి, ఏ విధంగా ఇవ్వబోతున్నారు అన్నట్టుగా అయితే ఇక్కడ
క్లస్టర్లు అలాగే ప్రత్యేకతలు అంటూ కూడా ఇచ్చారు. విశాఖపట్నంలో మెరైన్ ఫార్మా క్లస్టర్ ఏ విధంగా ఉండబోతోంది అంటే సముద్ర ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్, ఫార్మా, బయోటిక్ ఎగుమతులు అన్నట్టుగా మూలపేట, రాంబిల్లి, కాకినాడ ఇవి మొత్తం వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఇక్కడ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ పేజ్ నెంబర్ 2లో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. గాడిన పడుతున్న ఇండిగో అంటూ ఒక వార్త అయితే ఉంది. అదేమిటి అంటే ఆల్రెడీ ఇండిగో విమానాలు కొన్ని రద్దయినాయి, ప్రయాణికులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. దీని మీద కేంద్ర ప్రభుత్వం కూడా పౌర విమానయానం మంత్రిత్వ శాఖ కూడా కొంచెం స్పందించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏమిందంటే సీఈఓని పిలిచి ఏం జరుగుతుంది ఏంటని, ప్రయాణికులకు డబ్బు రిఫండ్ చేయాలని చెప్పి ఇట్లా రకరకాల ఆదేశాలు ఇవ్వడంతో లైన్లో పడినట్టుగా తెలుస్తుంది. గాడిన పడుతున్న ఇండిగో అయితే ఎగిరిన 1650 విమానాలట, 650 ఫ్లైట్ల రద్దు. అయితే ఇప్పటిదాకా అయితే 650 అయితే రద్దు చేసినట్టుగా తెలుస్తుంది. 10వ తేదీ నాటికి సాధారణ స్థితికి అయితే వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. రిఫండ్ల రూపంలో 610 కోట్ల జారీ అన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఏం జరిగింది అనేది ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూద్దాం. ఇండిగో విమానయాన సంస్థ పరిస్థితి క్రమక్రమంగా మెరుగుపడుతోంది. ఆదివారం ఆ సంస్థ 1650 విమానాలను నడిపింది. అయితే నిన్న ఒకరోజే 1650 విమానాలను నడిపినట్టుగా తెలుస్తుంది. రద్దయిన విమానాల సంఖ్య శనివారం 800తో పోలిస్తే ఆదివారం 650కి తగ్గాయి. అయితే రద్దయిన విమానాలు శనివారం కనుక 800గా ఉంటే ఆదివారానికి 650 మాత్రం అంటే సంఖ్య తగ్గింది అన్నట్టుగా నెమ్మదిగా గాడిలో పడుతున్నామని ఆ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి సీఈఓ చెప్పారంటే పీటర్ ఎల్బెర్స్ ఏం చెప్పారు అంటే ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్నాము, ఒక్కొక్కటి జరుగుతూ ఉంది అన్నట్టుగా 10వ తేదీ కల్లా కార్యకలాపాలు సాధారణ స్థితికి వస్తాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. అయితే శనివారం 800 రద్దు అయితే ఆదివారానికి 650 అయినాయి. అయితే నేటికి ఇలా కంపేర్ చేసుకుంటూ వెళ్తే 10వ తారీఖు కల్లా కొద్దిగా సాధారణ స్థితికి అయితే వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా ఆయన ఆశాభావం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఎయిర్పోర్ట్లకు రావాల్సిన అవసరం లేకుండానే విమానాల రద్దు విషయాన్ని ముందస్తుగానే ప్రయాణికులకు తెలియజేస్తున్నామని చెప్పారు. అంటే ఏంటంటే అక్కడికి వచ్చి ఇబ్బంది పడడం కన్నా మేమే ముందుగానే ఒకవేళ రద్దు అయితే వాళ్ళు రాకముందే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సమయ పాలన రేటు కూడా మెరుగుపడుతుందని, 6 మెట్రో నగరాల్లో శనివారానికి ఇది 20.7% పెరిగిందని చేరిందని ఇండిగో వర్గాలు తెలిపాయి. రద్దయిన తీవ్రంగా ఆలస్యమైన విమానాలకు సంబంధించి ఇప్పటి వరకు రిఫండ్ల రూపంలో ఇండిగో 610 కోట్లు విడుదల చేసినట్టుగా తెలుస్తోంది. అయితే 3000 బ్యాగేజీలను కూడా ప్రయాణికులకు అప్పగించిందని తెలిపింది. అయితే ఏమేం జరిగింది ఏంటి అనే దాని మీద అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. వాళ్ళు చెప్పడం ఏంటంటే సీఈఓ ఏం చెప్తున్నారంటే మేమైతే ఇట్లా ఈ విమానాలు అయితే రద్దయినాయి కాబట్టి దాని సంఖ్య తగ్గించుకుంటూ వస్తున్నాం. 10వ తారీఖుకి అయితే నార్మల్ స్టేజ్కి వచ్చే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి అన్నట్టుగా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లోనే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటనేది ఒకసారి చూద్దాం. వందే మాతరంపై చర్చకు 10 గంటలు అంటూ ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి కదా పార్లమెంట్కి సంబంధించి, లోక్సభలో సమయం కేటాయింపట. వందే మాతరానికి సంబంధించి 10 గంటల పాటు అయితే చర్చ జరగనున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి లోక్సభలో అయితే సమయాన్ని కేటాయించినట్టుగా తెలుస్తుంది. నేడు ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ రోజుకు సంబంధించి హైలైట్ పాయింట్ పార్లమెంట్కి సంబంధించింది ఏంటంటే వందే మాతరానికి సంబంధించి చర్చకు 10 గంటలు అయితే దీన్ని అయితే లోక్సభలో సమయం కేటాయించారట. అయితే దీన్ని చర్చను అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు అన్నట్టుగా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 8లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఒకసారి చూద్దాం. రాష్ట్రం స్పీడ్కు బ్రాండ్, రాష్ట్రం అనేది స్పీడ్కి ఒక బ్రాండ్ లాంటిది అంటూ నారా లోకేష్ నిన్న డల్లాస్లో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడడం జరిగింది. 17 నెలల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడులు అయితే మేము తీసుకొచ్చాం. 17 నెలల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడులు అయితే మేము తీసుకొచ్చాం. అంటే ఈ మధ్యకాలంలో వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నారు కదా, వాళ్ళందరికీ కౌంటర్ల కింద ఆన్సర్లు ఇవే అనమాట. 17 నెలల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడులు అయితే మేము తీసుకొచ్చాం. దీని ద్వారా ఏంటంటే 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తాం. 20 లక్షల కోట్ల పెట్టుబడులు మేము తీసుకొచ్చాం. దాని ద్వారా ఏంటంటే 20 లక్షల మందికి ఉపాధి అనేది మేము కల్పించబోతున్నాం అన్నట్టుగా. కష్టాల్లో మాకు ఎన్ఆర్ఐలు అండగా నిలిచారు. ఎన్ఆర్ఐలు అయితే వాళ్ళకి కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలిచారు అంటూ నారా లోకేష్ చెప్పడం జరిగింది. డాలస్ తెలుగు డయాస్పోరాలో మంత్రి లోకేష్ అయితే ఈ విధంగా
స్పందించడం జరిగింది. వేగానికి ఏపీ బ్రాండ్గా నిలుస్తోందట. యువతకు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం అంటూ పెట్టుబడుల కోసం అన్ని దేశాలకు వెళ్తున్నామంటూ 17 నెలల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం. వాటి ద్వారా సుమారు 16 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. పెట్టుబడుల ఒప్పందాలను రాబోయే 3 నెలల్లో గ్రౌండింగ్ చేస్తామని రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అయితే చెప్పడం జరిగింది. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి డాలస్లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొన్నారు అన్నట్టుగా. అయితే ఏపీకి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా అయితే ఆయన అమెరికా, కెనడాలో పర్యటించడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆయన అమెరికాలో ఉన్నారు. అమెరికాలో పర్యటిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే డాలస్లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశం అయితే జరిగింది. దానికి సంబంధించి ఆయన మాట్లాడేది ఏంటంటే స్పీడ్కి అంబాసిడర్గా ఏపీ అయితే నిలబోతుంది, బ్రాండ్గా నిలబోతుంది. యువతకు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని చెప్పుకుంటూ వచ్చారు. అలాగే పెట్టుబడుల కోసం అన్ని దేశాలు తిరుగుతున్నాం, వాళ్ళని ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు దాకా ఏం జరిగింది 17 నెలల్లో అనే వాళ్ళందరికీ ఏం చెప్తామంటే 17 నెలల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడులు అయితే తీసుకొచ్చాం. దీనివల్ల 16 లక్షల మందికి ఉపాధి అవకాశాలు అయితే వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా చెప్పుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పెట్టుబడులకు సంబంధించి రాబోయే 3 నెలల్లో గ్రౌండింగ్ చేస్తాం అన్నట్టుగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మన సంస్కృతిని ఎవరు విచ్ఛిన్నం చేయలేరు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్నేం చేశారు అంటే ఉడిపి క్షేత్రంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్ళారట. అక్కడికి వెళ్ళి అక్కడ సనాతన ధర్మం గురించి ఆయన మాట్లాడిన మాటలు ఏమిటి అంటే మన సంస్కృతిని ఎంతమంది ఏకమైనా సరే ఎవ్వరూ విచ్ఛిన్నం చేయలేరు అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. నా స్థైర్యానికి స్ఫూర్తి భగవద్గీతే, భగవద్గీత అనేది నా స్థైర్యానికి స్ఫూర్తి అంటూనే మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పుతిన్ భారత్కు రాగానే రష్యన్ భాషలోకి అనువదించిన భగవద్గీతను ఆయనకి బహుకరించారనమాట. చూడండి భగవద్గీత విలువ ఎంత గొప్పది అనేది ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియట్లేదు, ఇక మన భారతదేశంలో ఉన్న వాళ్ళకి తెలియదు, ప్రపంచ దేశాలకు తెలుస్తుంది. అక్కడ నుంచి ఈ దేశాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలకు నచ్చి అవి నేర్చుకోవటానికి ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి విలువ తెలియకుండా పోతుంది. అయితే భగవద్గీత మొన్న కూడా జేడి లక్ష్మీనారాయణ గారు కూడా అన్నారు, నన్ను చాలామంది ఇబ్బంది పెట్టిన పరిస్థితుల్లో నేను ఆయన ఏమన్నారంటే నేను పదవిలో ఉన్నప్పుడు, నేను దాంట్లో ఆ అధికారంలో ఉన్నప్పుడు, నేను ఆ పోస్ట్లో ఉన్నప్పుడు నన్ను చాలామంది ఇబ్బంది పెట్టారు. నాకు స్ఫూర్తినిచ్చింది ఏమిటి అంటే భగవద్గీత అన్నట్టు ఆయన చాలా గట్టిగా చక్కగా మంచిగా చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఈరోజు కూడా ఆ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా భగవద్గీత నాకున్న సమస్యలు నేను అధైర్యపడినప్పుడు నాకు ధైర్యాన్ని ఇచ్చింది ఎవరు అంటే భగవద్గీత. భగవద్గీత అంటే ఒక్కరోజు ఏదో చదివి మొదలు పెట్టేసే బుక్ కాదు, కంటిన్యూగా చదువుతూ ఉండాలి. దాని ద్వారా అది చదవటం వల్ల మనకి తెలియని శక్తి ఒకటి వస్తుంది. దాని మార్గంలో నడిస్తే అది చదివినప్పుడు అది ఇచ్చే జ్ఞానాన్ని మనం మన దగ్గర ఉంచుకొని మనం కనుక ఆ విధంగా బిహేవ్ చేస్తే మన జీవితంలో కొత్త మార్పులు వస్తాయి అంటూ భగవద్గీత గురించి ఆయన చాలా మంచిగా చెప్పడం జరిగింది. అయితే దేశ సాంస్కృతిక వ్యవస్థను పాశ్చాత్య స్వార్థపూరిత సమూహంతో సహా ఎవరూ విచ్ఛిన్నం చేయలేరని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కొందరు యూరోపియన్ల ఆలోచన ప్రక్రియలతో భారతీయులను బ్రెయిన్ వాష్ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. అయినా సరే మనం అలా విచ్ఛిన్నం కాకూడదు, మనందరం ఏకతాటిపైకి ఉండాలి. సనాతన ధర్మం అంటేనే అది కదా అంటూ సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని అలాగే ఉడిపి క్షేత్రం యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. భూములు మావి, వ్యాపారం మీది అన్నట్టుగా పీపీపీ విధానానికి సంబంధించి పీపీపీ విధానంలో మున్సిపల్ స్థలాలు భూముల కేటాయింపు అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ రెవెన్యూలో అర్జీలకు మోక్షమేది, రెవెన్యూలో అర్జీలు వస్తున్నాయి కదా దానికి మోక్షమేది, క్షేత్రస్థాయి సిబ్బంది తీరుతో రైతులకు వెతలు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉందన్నమాట. శ్రీ సత్యసాయి జిల్లాలో ఆలయ ఈవో చేతివాటం అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. సత్యసాయి జిల్లాకు సంబంధించి ఆలయ ఈవో అయితే చేతివాటాన్ని ప్రదర్శించాడట. వెండి ఆభరణాలు, చీరలు ఎత్తుకెళ్తూ పట్టుబడిన వైనం అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్తలు ఉన్నాయి. ఏంటి అంటే లాస్ట్ వార్త అనుకుంటా, నిర్లక్ష్యాగ్నికి నిండు ప్రాణాలు బలి అంటూ గోవా నైట్ క్లబ్లో సిలిండర్ పేలుడు, 25 మంది దుర్మరణం, ఊపిరాడకే ఎక్కువ మంది మృతి, రాష్ట్రపతి ప్రధాని దిగ్భ్రాంతి, అనుమతులు లేని నిర్మాణం అన్నట్టుగా అనుమతులు లేకుండా నిర్మాణాలు తీసుకుంటే చేసిన వాళ్ళు బాగానే ఉంటారు, అందులో ఉండేవాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడతారు అనేది చూడండి.
తెలుస్తుంది. నిర్లక్ష్యాగ్నికి గోవాలో 25 నిండు ప్రాణాలు బలయ్యాయి. అనుమతి లేకుండా నిర్మించిన ఇరుకైన ద్వారాలున్న భవనంలో ఏర్పాటు చేసిన నైట్ క్లబ్లో శనివారం రాత్రి సిలిండర్ పేలి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి బాణసంచా తోడు కావడంతో తీవ్రత అయితే పెరిగినట్టుగా తెలుస్తుంది. పణాజీకి 25 కిలోమీటర్ల దూరంలోని అర్పోరాలో ఉన్న బిర్క్ బై రోమియో లేన్ నైట్ క్లబ్లో రాత్రి 11 గంటల 45 నిమిషాలకు ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది. అయితే అగ్ని ప్రమాదం జరిగిన మొదటి అంతస్తు నుంచి అంతా గ్రౌండ్ ఫ్లోర్కు రాగా అక్కడ ఊపిరాడక ఎక్కువ మంది చనిపోయారు. ఇప్పుడు అక్కడ మంటలవి చెలరేగే ఆ పేలుడు సంభవించగానే అందరూ కూడా గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసారు. అందరూ ఒకేసారి రావటం వల్ల ఎలా అయిందంటే ఊపిరాడగా ఎక్కువ మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. చనిపోయిన వారిలో 5 పర్యాటకులు, 20 మంది సిబ్బంది ఉన్నారట. అయితే ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రధాని అయితే ప్రకటించారట. అయితే ఇంకో విషయం ఏంటంటే గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారట. ఇరుకైన దారులతో ప్రాథమిక విచారణ ప్రకారం మొదటి అంతస్తులో సిలిండర్ పేలి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే మెయిన్ రీజన్ ఏంటంటే అందరూ ఒకే దగ్గరికి రావటం వల్ల ఈ 25 మంది కూడా అంటే గ్రౌండ్ ఫ్లోర్కి రావటం వల్ల ఈ 25 మంది ఊపిరాడగా ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తుంది. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి, లోపల పేజీలో అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం సాక్షికి వెళ్దాం. సాక్షి పేపర్కి సంబంధించి హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. వందే మాతరంపై నేడు చర్చ. ఫస్ట్ హెడ్లైన్, జాతీయ గీతం వందే మాతరానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం లోక్సభలో ప్రత్యేక చర్చ అయితే జరగనున్నట్టుగా తెలుస్తోంది. వందే మాతరానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దీనికి సంబంధించిన చర్చ అయితే ఈరోజు జరగబోతోంది అన్నట్టుగా ఉంది. అయితే ఈ చర్చను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు అన్నట్టుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్, ఎస్ఐఆర్కు తప్పుడు సమాచారం. ఎస్ఐఆర్కు తప్పుడు పత్రాలు ఇచ్చిన ఆరోపణలపై దేశంలోనే తొలిసారిగా యూపీలో ఓ కుటుంబంపై కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. అయితే సరుకు సంబంధించి తప్పుడు పత్రాలు ఇచ్చారట. దీనిపై దేశంలో తొలిసారిగా యూపీలో ఓ కుటుంబంపై కేసు అయితే నమోదైనట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటనేది ఒకసారి చూద్దాం. నిబద్ధతకు రోడ్లే నిదర్శనం అంటూ ఒక వార్త అయితే ఉంది. అది ఏమిటి అంటే దేశ సరిహద్దుల వెంట భద్రతలో తమ ప్రభుత్వం నిబద్ధతకు నూతన రహదారులే నిదర్శనమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అయితే స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 6లోనే ఉన్నాయి. కోల్కతాలో గీతాపారాయణం. కోల్కతా కృష్ణ భగవానుని నామస్మరణతో మార్మోగిందట. సాధువుల శంఖారావాలతో పరిసరాలు ప్రతిధ్వనించాయి అంటూ ఒక వార్త అయితే ఉంది. కోల్కతాలో అయితే గీతాపారాయణం అయితే జరిగిందట. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త, కాంస్యం కోసం పోరు అంటూ ఇంకొక వార్త ఉంది. అయితే జూనియర్ ప్రపంచ కప్ హాకీ సెమీఫైనల్లో జర్మనీ చేతిలో ఓడిన భారత్ అంటూ ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజ్ 10లో ఉన్నాయి. నయా చాంపు నోరిస్ ఫార్ములా 1 ప్రపంచ ఛాంపియన్గా మెక్లారెన్ జట్టు డ్రైవర్ అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్తే ఫస్ట్ వార్త వచ్చేసరికి ఉపాధికి పనిగండం. ఉపాధికి వచ్చి పనిగండం అన్నట్టు హెడ్లైన్ అయితే ఇచ్చారు. అది దేనికి ఇచ్చారు అంటే చంద్రబాబు 18 నెలల పాలనలో ఏకంగా దాదాపు 5.5 కోట్ల పనిదినాలకైతే కోత విధించారట. చంద్రబాబు 18 నెలల పాలనలో ఏకంగా దాదాపు 5.5 కోట్ల పనిదినాలకైతే కోత విధించినట్లుగా వీళ్ళైతే హెడ్లైన్ ఇచ్చారు. అయితే సబ్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటనేది ఒకసారి చూసుకుంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నవంబర్ మధ్య 21.37 కోట్ల పనిదినాలు కల్పించి గ్రామీణ ఉపాధికి వైఎస్ జగన్ ప్రభుత్వం భరోసా ఇచ్చింది. 23-24 1 ఇయర్ గ్యాప్లో ఈ విధంగా ఇచ్చారు అన్నట్టుగా ఇచ్చారు. అయితే ఇప్పటికే 18.63 లక్షల మందికి సంబంధించిన జాబ్ కార్డులు ఎగరగొట్టిన చంద్రబాబు జాబ్ కార్డులు కూడా ఇవ్వలేదు, ఎగరగొట్టారు అన్నట్టుగా. అయితే రాష్ట్రంలో జూలై తర్వాత ఉపాధి కూలీలకు 381 కోట్ల చెల్లింపులు ఆపేశారట. లేబర్ కాంపోనెంట్ డబ్బులు ఇవ్వకపోవడంతో గ్రామీణ నిరుపేద కూలీల అగచాట్లు అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీని మీద ఈ విధంగా వీళ్ళైతే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇంకా ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసుకుంటే లోపల సెకండ్ పేజీలో అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం.
గోవాలో ఘోరం, నైట్ క్లబ్లో అర్ధరాత్రి చెలరేగిన మంటలు, 25 మంది సజీవ దహనం, 6గురికి గాయాలు అన్నట్టు ఒక వార్త అయితే ఉంది. గోవాలో జరిగిన ఒక అగ్ని ప్రమాదం గురించి అయితే వీళ్ళైతే హెడ్లైన్ ఈ విధంగా పెట్టించారు. అసలు ఏంటి అనేది చూద్దాం ఒకసారి. బయటకు వెళ్లే మార్గం ఇరుకుగా ఉండటంతో తప్పించుకోలేక మృత్యువాత. అలాగే మృతుల్లో 20 మంది క్లబ్ సిబ్బంది, 5గురు పర్యాటకులు ఉన్నట్టుగా తెలుస్తోంది. క్లబ్లో గ్యాస్ సిలిండర్ పేలిందంటున్న పోలీసులు. ఎలక్ట్రిక్ బాణాసంచా వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రత్యేక సాక్షి అయితే వెల్లడించినట్టుగా తెలుస్తుంది. దుర్ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, నష్టపరిహారం ప్రకటించిన పిఎంఓ, గోవా ముఖ్యమంత్రి అంటూ వీళ్ళైతే ఈ విధంగా గోవాలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ కానీ లోపల ఉన్నాయి. అయితే వీళ్ళైతే హెడ్లైన్ అయితే ఈ విధంగా గోవాలో ఘోరం అంటూ హెడ్లైన్ అయితే ఈ విధంగా పెట్టి సబ్ హెడ్లైన్స్ ఈ విధంగా ఇచ్చారు. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అది కూడా ఏంటో ఒకసారి చూద్దాం. అదే సిఐడి ఇప్పుడు సాక్ష్యాలు లేవంటుంది. అదే సిఐడి, అప్పుడు అదే సిఐడి, ఇప్పుడు ఇదే సిఐడి, మరి ఇప్పుడు ఎందుకు సాక్ష్యాలు లేవంటుంది అనే దాని మీద కంప్లీట్ వీళ్ళు డీటెయిల్స్ ఇచ్చారు. అదేంటి ఒకసారి చూద్దాం. అప్పుడున్న సాక్ష్యాలు ఇప్పుడు ఏమయ్యాయి? ఫైబర్ నెట్ నుంచి చంద్రబాబు రక్షణకు సిఐడి ఫ్లేట్లు ఫిరాయింపు అన్నట్టుగా ఇచ్చారు. అయితే ఛార్జ్ షీట్ దాఖలైన తర్వాత క్లోజర్ రిపోర్ట్, నిబంధనలను పక్కన పెట్టిన దర్యాప్తు సంస్థలు అంటూ ఈ అక్రమాలపై ఫిర్యాదు చేసింది గౌతమ్ రెడ్డి. అయితే క్లోజర్ రిపోర్ట్ విషయంలో నోటీసు ఇచ్చింది మరొకరు, ఫిర్యాదు చేసింది ఒకళ్ళు, రిపోర్ట్ విషయంలో నోటీసు ఇచ్చింది మరొకరికి. అయితే దొడ్డిదారిలో కేసు మూసివేతకు అప్పటి ఎండీని వాడుకున్న సిఐడి. అయితే ఇంకోటి ఏంటంటే తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేసిన గౌతమ్ రెడ్డి అయితే పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఈ ఫైబర్ నెట్కి సంబంధించి జరిగిన విషయాలకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అది కూడా ఏంటనేది ఒకసారి చూద్దాం. 6వ రోజు 650 విమానాలు కొనసాగిన ఇండిగో విమానాల రద్దు. 6వ రోజుకైతే చేరినట్టుగా తెలుస్తుంది. కొనసాగిన విమానాల రద్దు అన్నట్టుగా అయితే ఇండిగో విమానాల రద్దు అయినట్టుకు సంబంధించిన వార్త అయితే హెడ్లైన్తో ఈ విధంగా వెళ్ళి ఇవ్వడం జరిగింది. అయితే ప్రయాణికులకు 610 కోట్ల రిఫండ్ అంటూ నష్ట నివారణ చర్యలు చేపట్టిన ఇండిగో అంటూ ఈ నెల 10 నాటికి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని వెల్లడి అంటూ ఒక వార్త ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. అది దీనికి సంబంధించి ఇంకా లోపల కానీ ఇక్కడ కొన్ని ఇచ్చారు, ఏమి ఇచ్చారు అనేది కూడా మనం ఒకసారి డీటెయిల్స్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూద్దాం. ఇండిగో విమానాల రద్దు అయితే కొనసాగుతోంది. ఆదివారం 650 రద్దయినట్టుగా తెలుస్తుంది. ఈ నెల 10 నాటికి సాధారణ పరిస్థితులు నెలకొంటాయట. ప్రయాణికులు ఆందోళన చెందవద్దని ఇండిగో వర్గాలు అయితే చెప్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే రద్దయిన ఆలస్యంగా నడిచిన విమానాలకు సంబంధించి ప్రయాణికులకు ఇండిగో యాజమాన్యం 610 కోట్ల రూపాయల రిఫండ్ చేసినట్లు విమానయాన శాఖ అయితే వెల్లడించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇండిగో సంక్షోభంపై ఆ సంస్థ ప్రతినిధులతో పాటు డీజీసీఏ విమానయాన శాఖ అధికారులను పిలిపించి విచారించాలని పార్లమెంటరీ స్థాయి సంఘం నిర్ణయించినట్లు సమాచారం అన్నట్టుగా అయితే ఇండిగోకి సంబంధించి విమానాలు రద్దయిన విషయం, రీఫండ్ విషయం, ఇవన్నీ కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఈ విధంగా వీళ్ళైతే హెడ్లైన్ ఈ విధంగా ఇచ్చారనమాట. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, అది కూడా ఏంటనేది ఒకసారి చూద్దాం. రామ్మోహన్ రాజీనామా చేయి అన్నట్టుగా ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. ఇండిగో సంక్షోభంతో దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న డిమాండ్లు. అయితే ఇండిగో విధంగా విమానాలు రద్దయినాయి, దీనివల్ల ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు కాబట్టి ఇండిగో సంక్షోభంతో దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న డిమాండ్లు ఏంటి అంటే, రామ్మోహన్ నువ్వు ఫెయిల్ అయ్యావు, నువ్వు రాజీనామా చేయి అన్నట్టుగా. ఆల్ ఇండియా పైలట్ల అసోసియేషన్ 2 నెలల ముందే అప్రమత్తం చేసిన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన పౌర విమానయాన శాఖ మంత్రి, ఆ శాఖ మంత్రి కాబట్టి ఆయన్ని రాజీనామా చేయమని చాలా డిమాండ్లు వచ్చినాయని అన్నట్టుగా వీళ్ళైతే ఇచ్చారు. రామ్మోహన్ నాయుడు అసమర్థతే సమస్య జటిలం కావడానికి కారణమని నిశ్చితాభిప్రాయంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఉందట. వీళ్ళకి తెలిసింది. ఇండిగో సంస్థతో నేరుగా ప్రధాని కార్యాలయం చర్చలు అంటూ అంతా నువ్వే చేసావు అంటారు కదా, ఆ టైప్లో అంతా ఆయనే చేసినట్టుగా వీళ్ళైతే ఇచ్చారు. దాని గురించే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఆయన్ని బ్లేమ్ చేస్తూ అయితే వీళ్ళైతే ఈ విధంగా ఇచ్చారు. అదే మిగతా వాళ్ళందరూ కూడా అదే చెప్తున్నారని వాళ్ళ తరపున వీళ్ళు ఒకళ్ళతో పుచ్చుకొని ఇలా చెప్పినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన ఇంకొకటి కూడా ఉంది, అది ఏమిటి అంటే, రామ్మోహన్ నెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడా లేక రీల్స్ నెట్ఫ్లిక్స్ చూస్తున్నాడా? ధైర్యం ఉంటే ఈరోజు ఆయన నా ప్రశ్నలకు సమాధానం చెప్పమనండి. టీడీపీ ప్రతినిధులను నిలదీసిన రిపబ్లిక్ టీవీ అర్నబ్ గోస్వామి అన్నట్టుగా ఇచ్చారు. అయితే ఈ రామ్మోహన్ నాయుడుకి సంబంధించి రిపబ్లిక్ టీవీకి సంబంధించిన
వాళ్ళని ఈయన అర్నబ్ గోస్వామి ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. అయితే ఇంకా వార్తలు ఉన్నాయి ఏంటంటే, మీరు కావచ్చు మిస్టర్ బాండ్ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. కాస్త ఎక్కువ వడ్డీ కావాలంటే కార్పొరేట్ బాండ్స్ చూడొచ్చు. వీటికి కూడా ఎఫ్డీల మాదిరి కొంతవరకు గ్యారంటీ ఉంది. కొన్ని బాండ్లలో ఎఫ్డీల కన్నా ఎక్కువ రిస్క్ ఉంటుంది. రేటింగ్ను బట్టి ఇన్వెస్ట్ చేసి చాలా వరకు సొమ్ముకు భద్రత అంటూ ఈ బాదరబందీ వద్దనుకుంటే కార్పొరేట్ బాండ్ ఫండ్లు ఉన్నాయి. వడ్డీలు తగ్గుతున్నాయి కనుక కాస్త ఎక్కువ రేట్లు కావాలంటే ఇదో మార్గం అన్నట్టుగా కార్పొరేట్ బాండ్లకు సంబంధించి ఈ విధంగా వెటకరంగానే ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్, కర్ణాటకంపై వేడిన సస్పెన్స్ అన్నట్టు ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. అమెరికా అగ్ని ప్రమాదంలో మరో తెలుగు విద్యార్థి మృతి అంటూ అమెరికాలోని న్యూయార్క్లో ఉన్న అల్బనీ ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో తెలంగాణకు చెందిన సహజారెడ్డి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన అన్వేష్ సారపెల్లి అనే మరో తెలుగు విద్యార్థి సైతం చికిత్స పొందుతూ మృతి చెందాడు అన్నట్టుగా ఒక వార్త అయితే ఇద్దరు చనిపోయినట్టుగా తెలుస్తుంది. డిగ్రీ లెవెల్ ప్లానింగ్ బేస్ అన్నట్టుగా కేజీ నుంచి పీజీ కోసం ఆలోచించాలి. మరి ఉన్నత విద్య కోసం రుణాలపై ఆధారపడితే కష్టం. ఏటా 10% వరకు పెరుగుతున్న విద్యారంగ ద్రవ్యోల్బణం ఈ లెక్కన వచ్చే 5 ఏళ్లలో ఫీజులు 2-3 రెట్లు పెరిగే ఛాన్స్ అయితే ఉంది అన్నట్టుగా. దీనికి సిద్ధం కావాలంటే దీర్ఘకాలం పొదుపు తప్పనిసరి. ఎంత త్వరగా పొదుపులు మొదలు పెడితే అంత మంచిది అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ లాస్ట్ వార్త, ఆన్లైన్ అమ్మకాల్లో భారత్ దూకుడు అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి పండుగ అమ్మకాల్లో అమెరికాను అధిగమించిన వైనం. దసరా దీపావళి సీజన్లో ఆన్లైన్ ద్వారా 1.24 లక్షల కోట్ల సేల్స్ అయితే జరిగినట్టుగా తెలుస్తుంది. ఇది అమెరికాలో అత్యధికంగా జరిగే బ్లాక్ ఫ్రైడే సేల్స్ కంటే ఎక్కువ. 2024లో అమెరికా బ్లాక్ ఫ్రైడే సేల్స్ 95,040 కోట్లు మాత్రమే. అయితే ఇక్కడ చూడండి 1.24 లక్షల కోట్లు అయితే పెరిగిందట. ఈ ఏడాది 1,02,960 కోట్ల విక్రయాలు ఉండవచ్చని అంచనా. అయితే ఇండియా ఆన్లైన్ అమ్మకాలు అత్యధికంగా ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు ఎక్కువగా ఉన్నాయట. ఆ తర్వాత స్థానాల్లో మొబైల్స్, లైఫ్ స్టైల్ ప్రొడక్ట్స్ SBI రీసెర్చ్ నివేదిక అయితే వెల్లడించిందట. అయితే భారత్కి సంబంధించి పండుగ సీజన్లో ఇవి ఎక్కువగా జరిగినాయి, సేల్స్ అనేవి ఎక్కువగా జరిగినాయి అన్నట్టుగా ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతికి సంబంధించి ఏమి ఇచ్చారు అంటే, పోలీసులే దొంగల్లా అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అర్ధరాత్రి శవాన్ని తెచ్చి మరో ఠాణా పరిధిలో పడేశారట. అయితే గుర్తు తెలియని మృతదేహం కేసు దర్యాప్తును తప్పించుకునేందుకు, ఆ గుర్తు తెలియని మృతదేహం కేసుకి సంబంధించి దర్యాప్తును తప్పించుకునేందుకు వాళ్ళ పరిధి కాకుండా వాళ్ళ పరిధిని క్రాస్ అయిన తర్వాత ఆ శవాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టారట. గుట్టు చప్పుడు కాకుండా ఓ షాప్ ముందు పడేసి వెళ్ళిన కానిస్టేబుల్ హోమ్ గార్డు అన్నట్టుగా యూపీలో జరిగిందట. యూపీలోని మేరట్లో సీసీటీవీ కెమెరాకు చిక్కిన దొంగ పోలీసులు అన్నట్టుగా వీళ్ళు ఈ విధంగా ఇచ్చారు. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, అది కూడా ఏంటి అనేది చూద్దాం. దక్షిణాది వంటకంబు ఓహోహో మాకే ముందు అన్నట్టుగా వన వంటకాలను అమితంగా ఇష్టపడుతున్న అమెరికన్లు యూఎస్లో 10,000 భారతీయ రెస్టారెంట్లు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. భారతీయ రెస్టారెంట్ల కేంద్రంగా డాలస్ మెట్రో ఏరియా సాఫ్ట్వేర్ ఉద్యోగుల కన్నా కొందరు షెఫ్ల జీతమే ఎక్కువట. అయితే మన వంటకాలు దక్షిణాది వంటకంబు అక్కడ అందరినీ మన వంట అమితంగా ఇష్టపడుతున్న అమెరికన్లు అందరూ కూడా భోజన ప్రియులు అయిపోతున్నారు. మన దక్షిణాది వంటకాల ద్వారా వాళ్ళు ఇష్టపడుతున్నారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్, కొత్త జిల్లాలు కానీ పాత కష్టాలే. పేరుకైతే కొత్త జిల్లాలు వచ్చాయి కానీ కష్టాలు అయితే పాతవే అన్నట్టుగా ఇచ్చారు. అది ఏంటి అంటే, నాడు విభజించి వదిలేసిన జగన్ సర్కార్ అంటూ అప్పుడు నుంచి కంపారిజన్ చేసుకుంటూ వచ్చారు. 13 కొత్త జిల్లాల కేంద్రాల్లో పరిస్థితి దారుణం. అప్పుడైతే విభజించి వదిలేశారు కానీ దానికి సంబంధించిన ఒక పద్ధతి లేదు, ఏమీ లేదు అన్నట్టుగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్, కట్టుదిట్టం చట్టబద్ధం అమరావతి ఇక అమరావతి. దీనికి సంబంధించి పార్లమెంట్లో చట్టబద్ధత దిశగా అడుగులైతే పడుతున్నాయట. విభజన చట్టంలో సవరణకు కేంద్ర న్యాయశాఖ అయితే విభజన చట్టంలో సవరణకు సంబంధించి కేంద్ర న్యాయశాఖ అయితే ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే సెక్షన్ 5(2)లో అమరావతి రాజధాని అని స్పష్టీకరణగా చెప్పినట్టు జరుగుతుంది. గ్రామాలు పరిధులు పొందుపరిచేలా బిల్లు అయితే ఉండబోతుందట. కేంద్ర మంత్రివర్గం ఆమోదించడమే నెక్స్ట్ అంతే. పార్లమెంట్ ఆమోద ముద్రతో చట్టబద్ధత, ఆపై రాష్ట్ర స్థాయిలో అమరావతిని కదల్చడం అసాధ్యం అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. రాజధానిపై 3 ముక్కలాటలు జగన్నాటకాలకైతే తెరపడనుంది
అన్నట్టుగా తెలుస్తుంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ గోవా నైట్ క్లబ్లో అగ్ని ప్రమాదం, 25 మంది మృతి, బీచ్ నైట్ క్లబ్లో అర్ధరాత్రి అగ్నికీలలు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ శ్రీశైలం ప్రాజెక్టు డేంజర్ బిల్స్ మోగబోతున్నట్టుగా తెలుస్తుంది. ఏంటి అంటే డ్యామ్ పునాదుల కంటే లోతుకు చేరిన ప్లంజ్ పూల్ గొయ్యి, రక్షణగా పెట్టిన 62 సిలిండర్లు శిథిలమైపోయినాయట. కాంక్రీటుకు కొట్టుకుపోవడంతో నీటి లోపల బయటపడిన కొన్ని సిలిండర్లు, కాంక్రీట్ కొట్టుకుపోవడంతో సిలిండర్లన్నీ కూడా బయటపడినట్టుగా తెలుస్తుంది. తక్షణం కొత్తవి అమర్చాలి, లేదంటే ముప్పు అయితే తప్పదు అన్నట్టుగా ఇచ్చారు. అయితే CWPRS సీలైన్ సంస్థల నివేదికలు అయితే ఈ విధంగా వెల్లడించినట్టుగా తెలుస్తుంది. ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న ఇంజనీర్లు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. రద్దులోనే విమానాలు అన్నట్టుగా ఇంకో వార్త ఉంది. ఆదివారం 650 ఇండిగో సర్వీసులు రద్దు, ఎయిర్పోర్ట్లోనే వేలాది మంది పడిగాపులు కాశారట. సంక్షోభాన్ని సరిదిద్దేందుకు కమిటీ ఏర్పాటు, ఆదివారం ఉదయానికి 610 కోట్లు రీఫండ్, 10వ తేదీకి అన్ని సర్వీసులు నడుపుతామంటూ ఇండిగో కేంద్ర విధానాల వల్లే సంక్షోభం అంటూ కాంగ్రెస్ అయితే ఆరోపించడం జరిగింది. అయితే రాజకీయం చేయొద్దు రామ్మోహన్, 5,000 విమానాల రద్దు, 8 లక్షల మందికి ఇబ్బంది అన్నట్టు ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ 15 ఏళ్లు కూటమి, విడాకులు ఉండవు అంటూ లోకేష్ డలాస్లో చెప్పడం జరిగింది. అయితే గొడవలు కొట్టుకోవడాలు ఏముండవు, మా టార్గెట్ ఏంటంటే అందరిని అభివృద్ధి చేయాలి, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసే క్రమంలో మేము అందరం కలిసికట్టుగానే ఉంటాము, పవన్ అన్న చెప్పినట్టుగా అంటూ పవన్ కళ్యాణ్ పేరు చెప్తూనే ఆయన ఏ విషయం మేమందరం కలిసికట్టుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మేము కలిసికట్టుగా ఉంటామని ఇంకొకసారి ఆయన నొక్కి ఒక్కాడించి చెప్పినట్టుగా ఉంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉండే. అలాగే ఈరోజు కూడా వందే మాతరంపై నేడైతే చర్చ జరగనున్నట్టుగా తెలుస్తోంది. 150 ఏళ్ల వేడుకల్లో భాగంగానే రేపటి నుంచి సహా ఎన్నికల సంస్కరణలపై కూడా అయితే సరిపై కూడా రేపటి నుంచి చర్చ జరగనున్నట్టుగా తెలుస్తుంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ వెలుగు పేపర్కి వెళ్దాం. వెలుగు పేపర్లో హెడ్లైన్ వచ్చేసరికి గోవా నైట్ క్లబ్లో అగ్ని ప్రమాదం, 25 మంది మృతి అన్నట్టు ప్రమాదానికి గల కారణాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్టుగా తెలుస్తోంది. లోపల పేజీలో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక్క లెక్క, ఇకపై మరో లెక్క అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. గ్లోబల్ సమిట్తో తెలంగాణ రూపురేఖలు అయితే మారిపోబోతున్నాయి అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రగతికి ఫ్యూచర్ సిటీ వేగుచుక్కగా మారబోతోంది. 2047 నాటికి దేశ గ్రోత్ ఇంజిన్గా తెలంగాణను మారుస్తామని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది. ప్రజా పాలనకు 2 ఏండ్లైన సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపినట్టుగా తెలుస్తుంది. అయితే కంప్లీట్ డీటెయిల్కి సంబంధించి లోపల ఉన్న దీనికి సంబంధించి అయితే తెలంగాణ గ్లోబల్ బ్రాండ్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అంతర్జాతీయ హంగులతో ఇయ్యాల రేపు సమిట్, ముస్తాబైన ఫ్యూచర్ సిటీ, రాష్ట్రానికి 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా ఈ సమ్మిట్ని అయితే నిర్వహించబోతున్నారు. అయితే ఈరోజు రేపైతే ఈ అంతర్జాతీయ స్థాయిలో హంగులతో అయితే సమ్మిట్ అయితే నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నారు. అయితే మధ్యాహ్నం 1:30 గవర్నర్ ప్రారంభిస్తారట. అయితే అనంతరం సీఎం రేవంత్ సహా ప్రముఖులు అయితే ప్రసంగాలు చేయనున్నట్టుగా తెలుస్తుంది. హాజరు కానున్న 44 దేశాల ప్రతినిధులు, దిగ్గజ కంపెనీల అధినేతలు. అయితే పెట్టుబడులు రాబట్టడమే ఈ సమ్మిట్ నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం అన్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఏం వార్తలు ఉన్నాయంటే పాలనలో మార్పు రాలేదు అంటూ కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది. కేసీఆర్ పోయి రేవంత్ వచ్చిండు తప్ప దోపిడీ అయితే ఆగలేదు, మనుషులు మారారు తప్ప దోపిడీ అయితే ఆగలేదండి కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పని ఖతం ఆట, జూబ్లీహిల్స్ ఓటమితో మరింత డౌన్ఫాల్ అంటూ మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పని అయిపోయింది అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే అభివృద్ధికి అడ్డే కిషన్ రెడ్డి అన్నట్టుగా, అసలు అభివృద్ధికి అడ్డే ఎవరు అంటే కిషన్ రెడ్డే అన్నట్టుగా, కేంద్రం నుంచి నిధులు రాకుండా మోకాలు అడ్డు పెడుతున్నాడు అంటూ పిసిసి చీఫ్ మహేష్ చెప్పడం జరిగింది. తెలంగాణలో బీజేపీకి అయితే ఛాన్స్ లేదు అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ఉప సర్పంచ్ పదవికి ఫుల్ డిమాండ్ ఉందట. ఎందుకంటే జాయింట్ చెక్ పవర్ ఉండటమే కారణం. చెక్ పవర్ ఉంది కాబట్టి, డైరెక్ట్గా జాయింట్ చెక్ పవర్ ఉంది కాబట్టి ఉప సర్పంచ్ పదవికి ఫుల్ డిమాండ్ అయితే ఉందట. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలు ఇచ్చారు. ఇక 2వ విడతలో 415 సర్పంచులు ఏకగ్రీవం అయ్యారట. అయితే 8,304 వార్డుల స్థానాలకు కూడా తేలిన 2వ విడత నామినేషన్ లెక్క అంటూ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 4లో ఉన్నాయి. నెక్స్ట్ లాస్ట్ వార్త, మరో 79 డయాలసిస్ సెంటర్లు, హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలు సిహెచ్సిలో ఏర్పాటు అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే ఏంటంటే ఎమర్జెన్సీ కేసుల కోసం 50 ఆసుపత్రుల్లో స్పెషల్ యూనిట్స్ అయితే ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తుంది. సర్కారుకు వైద్య ఆరోగ్య శాఖ అయితే ప్రతిపాదించిందట. కొన్ని రకాల ప్రతిపాదనలు కూడా పంపడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం అయితే 102 సెంటర్లు ఉన్నాయట. అయితే
కిడ్నీ రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అన్నట్టుగా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఇచ్చారు. సో ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసాం కదా. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.